పెన్షన్ వస్తున్నాయి కానీ ఇంతవరకు అతను పెన్షన్ లేదు. ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళు లీడర్ ఉన్నారు కానీ ఆయన ఇంతవరకు పెన్షన్ లేదు. పెన్షన్ 200 ఉంటే ఆయన 500 చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మంచి మనసున్న మనిషి కనుక వికలాంగులకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు మాత్రమే కాకుండా మానసిక వికలాంగులకు కూడా వికలాంగులే అని వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. నేను నీలిమ. అభివృద్ది ఎంత ముఖ్యమో సంక్షేమం అంతేనని నమ్మిన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అభివృద్ది సంక్షేమం తన 2 కళ్లని ప్రకటించిన గొప్ప పాలకుడు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేస్తేనే రాష్టంలో పేదరికం లేకుండా పోతుందని నమ్మి వెల్ఫేర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వృద్దులకు వికలాంగులకు పింఛన్లు ఇచ్చి గ్రామాల్లో ఆర్థిక విప్లవానికి నాంది పలికారు. ఆయన మరణంతో వచ్చే పింఛన్లు ఆగిపోయాయని వృద్దులు వికలాంగులు షర్మిల దృష్టికి తెచ్చారు. ప్రతి రచ్చబండలోనూ పింఛన్ల గురించి ఫిర్యాదు చేశారు వృద్దులు వికలాంగులు. ఇక షర్మిల పింఛన్లు స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. వాళ్ళకు అందరికీ పెన్షన్ వస్తున్నాయి కానీ ఇంతవరకు అతను పెన్షన్ లేదు. ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళు లీడర్ ఉన్నారు కానీ ఆయన ఇంతవరకు పెన్షన్ లేదు. పెన్షన్ 200 ఉంటే ఆయన 500 చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మంచి మనసున్న మనిషి కనుక వికలాంగులకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు మాత్రమే కాకుండా మానసిక వికలాంగులకు కూడా వికలాంగులే అని వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు. షర్మిల పాదయాత్రలో అత్యధికంగా వచ్చిన ఫిర్యాదులు పింఛన్లు సరిగ్గా రావడం లేదని, వృద్దులైతే కదల్లేని పరిస్థితుల్లో కూడా షర్మిల దగ్గరకు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారు. రచ్చబండలో పావలా వడ్డీ తర్వాత ఎక్కువసార్లు చర్చకు వచ్చిన అంశం పింఛన్లు. రాజన్న రాజ్యం వస్తే అర్హులైన వారందరికీ పింఛన్లు అందుతాయని షర్మిల చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి వయసు 50 ఏళ్లు. నమ్మబుద్ధి కావట్లేదు కదూ? నమ్మాల్సిందే. ఎందుకంటే అతని గ్రామస్తులే ఈ మాటని షర్మిలకు చెప్పారు. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. తనకు పెన్షన్ రావట్లేదని షర్మిలకు ఫిర్యాదు చేశాడు ఈ వ్యక్తి. అతనికి 50,000 పైన పడబడినాయి. ఇతనికి 50,000 పైబడినాయి. పెద్ద పెద్ద వాళ్ళకు అందరికీ పెన్షన్ వస్తున్నాయి కానీ ఇంతవరకు అతను పెన్షన్ లేదు. ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళు లీడర్ ఉన్నారు కానీ ఆయన ఇంతవరకు పెన్షన్ లేదు. ఆయన కష్టం చావాడు, పని చావాడు. ఇక్కడ కూడా పెట్రోల్ కూడా గట్టిగా రాయాడు. ఇంతవరకు పెన్షన్ లేదు. ఆయన దాని గురించి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇతనే కాదు, మరో ఆమె కూడా షర్మిలకు పెన్షన్ గురించి ఫిర్యాదు చేసింది. తన కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోవట్లేదని తనకు పెన్షన్ ఇప్పించమని షర్మిలను కోరింది. నాకు విద్యలు లేరు, కొడుకులు 3 కొడుకులు ఉండరు కానీ ఎవరికండి ఓర్చలేదు. ఇంకా నేను ఇంకా వట్టి చచ్చిపోతానంటానని అన్నారు. కావలేదు. నా వట్టి నేను వట్టి వచ్చిన వికలాంగులందరికీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ముస్లింలకు మీరు వితంతువులకు పెన్షన్ 700 రూపాయలు వస్తుంది. ఇప్పుడు కాదువా, ఇప్పుడు రావడం లేదు. ఇప్పుడున్న సర్కారు ఏదో, ఇప్పుడున్న సర్కారు మీకు పెన్షన్ లేదు, మీకు బియ్యం పెట్టదు, మీకు నీళ్లు కూడా వేయడం లేదు. నేను చెప్పేది 6 నెలల సంవత్సరం ఓపిక బట్టి మీరు జగన్ను ఆశీర్వదించినాక మీలాంటి వాళ్ళకు పెన్షన్ 700 రూపాయలు అవుతుంది. మహిళలు తమ పిల్లల్ని చదివించుకోవడానికి కోసము 2 పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున అమ్మ అకౌంట్ లోనే పడుతుంది జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత. కానీ ఇప్పుడున్న సర్కార్ అయితే పట్టించుకోవడం లేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలు పెద్ద చదువులు ఉచితంగానే చదువుకుంటారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీ వస్తుంది, మళ్ళీ 108 వస్తుంది. అంతవరకు మీరు అందరూ ఓపిక పట్టాలి. ఒక 6 నెలలు సంవత్సరంలో ఓపిక పట్టి జగన్ గెలిపించుకోవాలి. అప్పుడే మీ కుటుంబాలు, మన పిల్లలు, మన జీవితాలు బాగుపడతాయి. ఇలా 100 మంది షర్మిలకు పెన్షన్ల గురించి ఫిర్యాదు చేశారు. జగనన్న సీఎం అయ్యే వరకు ఓపిక పట్టాలని, రాజన్న రాజ్యం వస్తే అందరికీ మంచి జరుగుతుందని షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా హామీ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు 16 లక్షల మందికి పింఛన్లు ఇస్తే వైఎస్సార్ 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని షర్మిల చెప్పారు. చంద్రబాబు 75 రూపాయల పింఛను ఇస్తే వైఎస్సార్ 200 రూపాయలు ఇచ్చారని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ 200 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని విమర్శించారు షర్మిల. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ ఎంత వచ్చేదట? 75 రూపాయలు వచ్చేది. అవి కూడా 3 నెలలకు వస్తారో 4 నెలలకు వస్తారో వచ్చేది. ఇలాంటి వారు ఎవరైనా వచ్చి నా భర్త పోవాడమ్మా నాకు పెన్షన్ కావాలయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమనేవారు? మీ ఊర్లో ఇంకెవరైనా పెన్షన్ వచ్చేవారు చనిపోతే ఆ లిస్టులో మిమ్మల్ని చేరుస్తామా అనేవాడు. ఆ 75 రూపాయలు ఇవ్వడానికి ఏదైనా ప్రాణమంతా ఇచ్చేసినట్టుగా బాధపడేవాడు. అవునా? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పెన్షన్ 200 రూపాయలు చేశాడు. వారికి అర్హులైన ప్రతి వారికి ఇచ్చాడు. అవునా? చంద్రబాబు నాయుడు గారు మొత్తము 16 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేవాడు. రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి ఇచ్చేవాడు. 16 లక్షలు ఎక్కడ, 71 లక్షలు ఎక్కడ? ఇప్పుడున్న ప్రభుత్వం అయితే రాజశేఖర రెడ్డి గారు ఎవరికైతే పెన్షన్ ఇస్తా ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్లు తీసేస్తున్నారు. ముఖ్యంగా ఆడవారికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరికైనా భర్త వదిలేసి 8 సంవత్సరాలు అయిపోతే వారికి కూడా పెన్షన్ ఇచ్చేవారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇచ్చే వాళ్ళకు కూడా పెన్షన్లు తీసేస్తున్నారు. అంత క్రూరంగా కనీసం 200 రూపాయలు ఇచ్చుకోదండి, అది కూడా ఇవ్వడం లేదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీలాంటి వాళ్ళకి, మన వృద్ధులకి, మన వితంతువులకి పెన్షన్ 700 రూపాయలు అవుతుంది. సరేనా? అర్థమైందా? మన వికలాంగులకి 1000 రూపాయలు అవుతుంది. వైఎస్సార్ ఉన్నప్పుడు మానసిక వికలాంగులకు, భర్త వదిలేసిన భార్యలకు కూడా పింఛన్లు ఇచ్చారని షర్మిల చెప్పారు. రాష్ట ప్రభుత్వానికి మనసు లేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే వికలాంగులకు 1000 రూపాయలు పింఛన్ వస్తుందని అన్నారు షర్మిల. తనను భర్త వదిలేశాడని, ఎలా బతకాలని ఓ మహిళ పాదయాత్రలో షర్మిలను ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు స్పందించిన షర్మిల, రాజన్న రాజ్యంలో మీలాంటి వాళ్లకు కూడా పింఛన్ వస్తుందని హామీ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అయితే మీలాంటి వాళ్లకు, భర్త వదిలేసిన వాళ్లకు కూడా పెన్షన్ ఇచ్చినాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం భర్త వదిలేస్తే కూడా పెన్షన్ ఇవ్వడం లేదు. ఇచ్చే పెన్షన్లు కూడా ఆపేస్తున్నారు. చాలా అధ్వానంగా చేస్తుంది. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు, మనసు లేదు. చాలా అధ్వానంగా అసలు మహిళలైతే చాలా ఏడిపించుకుని ఉంటుంది. అమ్మా, ఒక మాటగా చెప్తున్నాము, రాజశేఖర రెడ్డి గారు మహిళలందరినీ నా దోపుటోలుగా చూసుకున్నారు. అందరినీ లక్షాధికారులు చేయాలనుకున్నారు. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది. కానీ మీరందరూ ఒక 6 సంవత్సరం ఓపిక పట్టాల. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పాప భర్త వదిలేసినాడు, ఏ ఆధారం లేదు, అమ్మా నాయన కూడా భారం పెట్టింది. కానీ అమ్మా, నీలాంటి వాళ్ళకి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈసారి మహిళలకు, రైతులకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. తప్పకుండా అందుతుందమ్మా. నువ్వు కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టు, నువ్వు ఏదైనా చిన్న పని వ్యాపారం చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టు తప్పకుండా ఆ రోజు వస్తుంది. అంతవరకు నువ్వు ధైర్యంగా ఉండు. వైఎస్సార్ మంచి మనసున్న వ్యక్తి కాబట్టి అర్హులైన వారందరికీ పింఛన్లు ఇచ్చారని షర్మిల మరో మహిళతో అన్నారు. పెన్షన్ 200 ఉంటే ఆయన 500 చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మంచి మనసున్న మనిషి కనుక వికలాంగులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మాత్రమే కాకుండా మానసిక వికలాంగులకు కూడా వికలాంగులే అని వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు. మీకు మాట ఇచ్చి చెప్తున్నామన్నా, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మెరుగుపడతాయి. మీకు ఇల్లు ఇప్పించే ప్రయత్నం కూడా గట్టిగా జరుగుతుంది. మీకు ఇల్లు కూడా ఇస్తారు. మీకు లోన్లు కూడా, మీ ఉద్యోగాలు రాని వారి కోసమో, చదువు తక్కువ ఉండి ఉద్యోగాలు చేయలేని వారి కోసమో, తక్కువ ఉండి ఉద్యోగాలు రాకపోతేనో చేయలేకపోతేనో వారికి చిన్న వ్యాపారాలు వాళ్ళంతకు వాళ్ళే చేసుకునేటట్టు వడ్డీ లేకుండా వాళ్ళకు కూడా లోన్లు ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది.
మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్షాన్ని మేము నిలబడున్నాం. రాజాని మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో జగనన్న మనసులో కూడా మీరు అంతే స్థానంలో ఉన్నారు. రాజన్నకి ఎంత పెద్ద మనసు ఉందో జగనన్న కూడా అంతే పెద్ద మనసు ఉంది. తన పిల్లలు ఇద్దరు కుంటోళ్లని పింఛన్ రావడం లేదని ఓ మహిళ షర్మిల దృష్టికి తీసుకొచ్చి పింఛన్ ఇప్పించాలని కోరింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పింఛన్ రాదని, రాజన్న రాజ్యంలో వస్తుందని షర్మిల ఆమెకు తెలిపారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కొక్కరికి 1000 రూపాయలు వస్తుంది. ఇప్పుడుండేది కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడుండేది రాజన్న అనుకునేవాడా? ఇప్పుడు ఎవరున్నారనుకున్నావు? పింఛన్లు సక్రమంగా అందకపోవడంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఓదార్పు యాత్ర సమయంలో ఆయన్ను వేలాది మంది వృద్దులు కలుసుకుని తమ బాధలు చెప్పుకునేవారు. 70-80 ఏళ్ల వృద్దులు కూలి పనులకు పోవడం చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో బాధపడేవారు. అందుకే వృద్దుల 200 రూపాయల పింఛన్ను మరో 700 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లిన ప్రతి గ్రామంలో, పొలంలో, రోడ్ల మీద వృద్ధులు ఆయనను కలుసుకునేవారు. మహానేత వైఎస్ఆర్ తమను ఎంతో బాగా చూసుకున్నారని వైఎస్ జగన్ తో చెప్పేవారు. మహానేత చనిపోయిన తరువాత పింఛన్లు సమయానికి రావడం లేదని, వచ్చిన 200 దేనికి సరిపోవడం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆవేదన చెందారు వృద్ధులు. డబ్బులు 700 చేస్తాం. ఇమ్మంటున్నారు, ఉన్నదంటారు. బాబు మీరు అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో అంత సంతోషంగా ప్రతి అవ్వను, తాతను చూసుకుంటానని చెప్పేవారు. ఇవాళ నేను చెప్తున్నాను, ఆ గ్రామాల గుండా నేను వెళ్తూ ఉన్నప్పుడు, ఆ విన్నకు నేను పోతూ ఉన్నప్పుడు, ఆ గ్రామాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు చాలా చోట్ల అక్క చెల్లెమ్మలు నన్ను చూసి ఆప్యాయంగా నా దగ్గరికి వచ్చారు. వచ్చిన వాళ్ళలో అవ్వలు కూడా ఉన్నారు. ఆ అవ్వను నేను పలకరిస్తూ ఉన్నప్పుడు ఆ అవ్వల చేతులు నేను చూశాను. ఆ అవ్వలు పనిచేసే వయసులో కూడా కాదు, అయినా కూడా వాళ్ళ పండగ పోతూ ఉన్నారు. నేను చేతులు పట్టుకుని ఆ అవ్వని అడిగా, అవ్వ ఈ వయసులో నా అవ్వ మీరు పనిచేస్తున్నారు అని చెప్పి. ఆ అవ్వలు నాతో అన్న మాటలు ఇవాళకి కూడా నాకు మనసుకు తట్టినప్పుడల్లా గుండె కలుక్కుబడుతుంది. ఆ అవ్వలు నాతో అన్నారు, నాయన మీ నాయన పుణ్యాన 200 రూపాయలు పెన్షన్ అయితే వస్తా ఉంది, కానీ ఆ 200 రూపాయలతో 3 పూట్ల భోజనం అయితే రాదు కదనైనా అని చెప్పి ఆ అవ్వలు నాతో చెప్పిన మాట ఇవాళకి కూడా నా గుండె కలుక్కు మరిపిస్తుంది. నేను ఇవాళ చెప్తున్నాను, ప్రతి అవ్వకు నేను ఇవాళ చెప్తున్నాను, ప్రతి తాతకు ఇవాళ నేను చెప్తున్నాను. త్వరలో ఒక సువర్ణ యుగం వస్తుంది. ఆ సువర్ణ యుగంలో ఏ అవ్వ ఏ తాత కూడా వాళ్ళు బ్రతకడానికి కోసమని, 3 పూటల భోజనం చేయడం కోసం అని చెప్పి పనులకు పోవాల్సిన రోజు రానే రాదు అని చెప్పి ఇవాళ నేను చెప్తున్నాను. ప్రతి అవ్వ ప్రతి తాత వాళ్ళు ఇంట్లోనే ఉండండి, 200 రూపాయలు పెన్షన్ కాస్త 700 రూపాయలు చేసి చూపిస్తాము అని చెప్పి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ఇవాళ నేను హామీ ఇచ్చి నేను చెప్తున్నాను. బిడ్డలు సరిగా చూసుకోరు, వారి కుటుంబాలను చూసుకోవడమే వారికి భారంగా మారింది. ఇక తమనేమి చూసుకుంటారని వృద్ధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చెప్పినప్పుడు ఆయన ముఖం చాలా బాధగా కనిపించేది. అవ్వలను చూస్తుంటే బాధేస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేవారు. నడవలేని వయసులో కూడా కర్ర పట్టుకుని పొలం పనులకు వెళ్లడం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. అవ్వలను, తాతలయ్యను ఈ పరిస్థితుల్లో చూస్తే మహానేత వైఎస్ఆర్ ఎంతో బాధపడేవారని ఓదార్పు యాత్ర సమయంలో అన్నారు. వృద్ధులకు 700 రూపాయల పింఛన్ ఇచ్చి వారిని సంతోషంగా చూసుకుంటానని వైఎస్ జగన్ అనేక సభల్లో చెప్పారు. ఎలా బతకాలయ్యా, నడవలేం, కూర్చోలేం, చేతిలో చిల్లి గవ్వలేదు, పరిస్థితి దారుణంగా ఉందని తనతో అంటోన్న వృద్ధులతో వైఎస్ జగన్ ఏమంటున్నారో వినండి.
ప్రతి పల్లె గడప తొక్కిన తన మనసును వృద్ధుల కష్టాలు కదిలించాయని, అందుకే వారి కోసం 700 పింఛన్ ప్రకటించానని అనేక సార్లు చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏమిటి అని అంటే 330 ప్రతి అమ్మకు ప్రతి పాపకు చెప్తున్నాను. ఆ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి ఎక్కడికి పోయి పని చేయాల్సిన అవసరం లేకుండా ఓదార్పు యాత్ర సాగిన ప్రతి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించిన ప్రతి చోట అర్హులైన వారికి పింఛన్లు ఇస్తానని చెప్పారు. చంద్రబాబు హయాంలో పింఛన్ ఎంత ఇచ్చేవారు, ఎప్పుడిచ్చేవారు, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ ఎంత ఇచ్చింది వైఎస్సార్ బహిరంగ సభల్లో చెప్పేవారు. చంద్రబాబు విధానాలను కడిగి పారేసేవారు వైఎస్సార్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఏ ఒక్క చోటైనా జన్మభూమి జరిగేది 3 మాసాలకోసారు 6 మాసాలకోసారు. ఆ జన్మభూమి జరిగినప్పుడు ఆ జన్మభూమికి సంబంధించిన అధికారి మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ గ్రామంలో ఏ ఒక్కరైనా ఓ వృద్ధుడో వికలాంగుడో వితంతువో ఆ రోజుచ్చే 50 రూపాయల పెన్షను 75 రూపాయల పెన్షను అదే మాకివ్వమని ఆ అధికారిని అడిగితే అధికారి ఏమనేవాడు, మీ గ్రామంలో ఇప్పటికే 30 మందికి ఇస్తున్నాం, ఈ 30 మందిలో ఏ ఒక్కరైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన ఖాళీలోనికి ఇస్తామని చెప్పి అన్నాడా లేదా? ఆ మాటంటే పాపం వృద్ధుడో వికలాంగుడో వితంతువో ప్రతిరోజు ఆ 30 మందిళ్ళ చుట్టూ తిరిగి ఏ ఒక్కడైనా చచ్చిపోతాడేమోనని చెప్పి చూసే దిక్కు మాలిన పరిస్థితి ఆ రోజు లేదా? ఈ రోజున గ్రామానికి వస్తున్నాం, ఇల్లు తిరుగుతున్నాం, ఎవరికి పెన్షన్ లేదా అని అడుగుతున్నాం. అటువంటి వారికి ప్రతి వారికి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఆ పెన్షన్ కూడా 50 రూపాయలు కాదు సుమా, 75 రూపాయలు కాదు సుమా. ఒక్కొక్కరికి వృద్ధులకు వితంతువులకు అయితే 200 రూపాయల పెన్షన్, వికలాంగులకైతే 500 రూపాయల పెన్షన్. ప్రతి నెల 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఇచ్చినట్టు ఇస్తున్నామనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రజలు ఇన్ని బాధల్లో ఉన్నారు కాబట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలను ప్రజల్లోకి పంపించారు. తన ప్రతినిధిగా ప్రజలకు ధైర్యం చెప్పమంటూ బాణాన్ని వదిలారు. ఆ బాణం ప్రజల బాధలు తెలుసుకోవడమే కాదు, కుంభకు కుట్రలను చీల్చి చెండాడింది. మనమందరం చేయి కలుపుదాం, ఒకటవుదాం. ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. దూసుకుంటూ పోసుకుంటూ ప్రజల బాధ మోసుకుంటూ ప్రేమలు పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో.
జీవించడం అనేది రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చిన హక్కు. ఆ హక్కునే నేటి పాలకులు కాలరాస్తున్నారు. బతకడానికి ఇచ్చే పింఛన్ను రాకుండా, సరిగ్గా ఇవ్వకుండా రాజ్యాంగ హక్కులతో ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా పాలకులు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో ఉన్న క్షామాన్ని తొలగించాలి. అప్పుడే రాష్ట్రంలో సంక్షేమం పరిఢవిల్లుతుంది. ఇది షర్మిలా పింఛన్లు స్పెషల్ ఎడిషన్. స్టేట్ ట్యూన్. పెట్టుబడి వాళ్ళకు అందరికీ పెన్షన్ వస్తున్నాయి కానీ ఇంతవరకు అతను పెన్షన్ లేదు. ఊళ్ళో పెట్టుబడి వాళ్ళు లీడర్ ఉన్నారు కానీ ఆయన ఇంతవరకు పెన్షన్ లేదు. పెన్షన్ 200 ఉంటే ఆయన 500 చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మంచి మనసున్న మనిషి కనుక వికలాంగులకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు మాత్రమే కాకుండా మానసిక వికలాంగులకు కూడా వికలాంగులే అని వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు.